గురుగారు, మహాభారతంలో శివనామ స్మరణ మనకు కనిపిస్తుంది. అలాగే రామాయణంలో కూడా ఉందా? శ్రీరాముడు సైతం శివనామ స్మరణ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకు లేదు తల్లి? ఆ మాటకు వస్తే మహర్షి వాల్మీకి శ్రీరామచంద్రమూర్తియే ఈశ్వరుడు, సీతాదేవియే పార్వతి, లక్ష్మణుడు నందీశ్వరుడు. ఇలాంటి వర్ణన పర్ణశాలలో ఆ ఆది దంపతులను సేవించేటటువంటి లక్ష్మణుడు, ఆది దంపతులుగా ఉన్న సీతారామచంద్రులను చూచి వాల్మీకి చేసి ఉన్నాడు. శ్రీరామాయణంలో శివనామస్మరణ లేని ఘట్టం, కాండ లేదు అనుకోవడంలో అంతరార్థం ఉంది, అతిశయోక్తి కాదు. బాలకాండలో ప్రారంభంలోనే 28వ సర్గ, 36వ సర్గ విశ్వామిత్రుడు గంగా అవతరణ సందర్భంలో పరమేశ్వర స్తోత్రం చేస్తాడు, మానస సరోవరాన్ని స్మరిస్తాడు. పరమేశ్వర నామం ఎంత మనోబలాన్ని పెంచుతుందో వివరిస్తాడు. అది శివనామస్మరణతో ప్రారంభం అయినటువంటి బాలకాండ. 72వ సర్గ అంతవరకు శివధనుస్సునే రామచంద్రమూర్తి ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తాడు, పినాకము. అలాగే అయోధ్యకాండ, ఆలయంలో శివస్మరణ. అరణ్యకాండ, ఆది దంపతులే సీతారాములు. ఆ తదుపరి కిష్కింధకాండ, సుందరకాండ, ఆంజనేయ స్వామి సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడు. ఇక రావణ స్మరణ రాగానే రావణుడు అపరశివ భక్తుడు. శివనామస్మరణ చేయకుండా రావణుడు మంచినీరు కూడా స్వీకరించడే. కనుక శ్రీరామాయణమంతా ఆరంభం నుంచి చివరి వరకు శివనామస్మరణతో ఉంటుంది. కృష్ణుడు సైతం సంతానం లేదు అని ఇల్లాలు అడగగా రుక్మిణీదేవి కోరికతో మహర్షిని సేవించి శివనామస్మరణ చేసి శివ సహస్రనామావళిని చెప్పిన పుణ్యఫలం బలం కారణంగా సంతానం పొందిన ఘట్టాన్ని మహాభారతం వివరిస్తుంది. అలాగే శ్రీరామాయణం అంతా కూడా శివనామస్మరణ. నేటి కాలంలో రాముడు శివప్రతిష్ఠ చేశాడా అంటూ అక్కడ లంకలో ప్రారంభమైనటువంటి పుష్పక విమానం భరద్వాజ ఆశ్రమంలో దిగింది కాబట్టి మధ్యలో ప్రతిష్ఠ చేసే అవకాశమే లేదు, ఇటువంటి వాదనలు కొందరు చేస్తూ ఉన్నారు. ఎవరి వాదన వారిది, ఎవరి భక్తి వారిది. శాస్త్రాన్ని అనుసరించి మాట్లాడితే మట్టుకు విష్ణువే శివస్వరూపాన్ని ధరించి, శివుడే విష్ణు స్వరూపాన్ని ధరించి అంటూ మనకు బ్రహ్మాండ పురాణము వర్ణిస్తుంది, కూర్మ పురాణము వివరిస్తుంది. రాముడు శివప్రతిష్ఠ చేశాడు అనే మాటను మనకు కూర్మ పురాణం కూడా అందిస్తుంది. పురాణాలన్నీ కల్పితారు అంటూ ఎవరైనా అంటే మట్టుకు ఆ మాటకు వస్తే రామాయణ భారతాలలో కూడా అనేక కథలు ప్రక్షిప్తాలు కావచ్చు, ఉన్న కథలు తొలగించనవచ్చు. కనుక ఇదమిత్తంగా ఇది అంటూ మనం నిర్ధారణ చేయకుండా భక్తి మార్గాన్ని స్వీకరించి రామచంద్రమూర్తిని స్మరిస్తున్నాం అంటే ఈశ్వర స్మరణ కూడా చేస్తున్నాం అన్నట్లుగా సంయమనం పాటించాలి.